హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో కెమికల్ ఇంజనీరింగ్ అంటే ఏమిటి, కెమికల్ ఇంజనీర్స్ ఏం చేస్తుంటారు, కెమికల్ ఇంజనీరింగ్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయని డిస్కస్ చేద్దాం. ఐఎమ్ ప్రశాంత్ కుమార్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు కెమికల్ ఇంజనీరింగ్ తాలూకా ఇంపార్టెన్స్ ఏంటో తెలుసా? ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ లైక్ పెట్రోకెమికల్ అవ్వచ్చు, ఆయిల్ అండ్ రిఫైనరీ అవ్వచ్చు, అండ్ పేపర్ ఇండస్ట్రీ అవ్వచ్చు, ఫార్మాసిటికల్ అవ్వచ్చు, ఆ స్టీల్ ప్లాంట్ కూడా అవ్వచ్చు. ఎనీ ఇండస్ట్రీ కెమికల్ ఇంజనీరింగ్ అనేది హార్ట్. మన హ్యూమన్ బాడీలో హార్ట్ ఎంత ఇంపార్టెంటో, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి కెమికల్ ఇంజనీరింగ్ ఈజ్ ఎ హార్ట్. అండ్ ఆ ఇండస్ట్రీలో కెమికల్ ఇంజనీర్స్ ఏం చేస్తారు? అసలు బేసికల్గా కెమికల్ ఇంజనీర్స్ ఏం చేస్తారు? కెమికల్ ఇంజనీర్స్ మన వే ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయడానికి కష్టపడుతుంటారు. లైక్ కొత్త కొత్త టెక్నాలజీలు కనపడడం కానీ, ఉన్న టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడం కానీ చేస్తుంటారనమాట. అంటే మనం తాగే నీళ్ళు తాగే విధంగా తయారు చేయడం, ఎంత మురిగ్గా ఉన్న నీళ్ళైనా క్లీన్ చేసి డ్రింకబుల్ చేయడం, అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేయడం. లైక్ మనం వాడే టీవీస్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ అన్నీ ప్లాస్టిక్ పార్ట్స్తో వస్తాయి కదా. ప్లాస్టిక్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ హజార్డ్ అని చెప్తారు. ఆ ప్లాస్టిక్ని ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా తయారు చేసేది కెమికల్ ఇంజనీర్స్. అండ్ లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ తయారు చేయడంలో కెమికల్ ఇంజనీర్స్ రోల్ వైటల్. అండ్ మన ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ గురించి కూడా ఆలోచిస్తాం. అండ్ ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్ లైక్ బ్యాటరీ, ఇప్పుడు వచ్చే ఎలక్ట్రిక్ కార్లు హై అండ్ లెంత్ మైలేజ్ ఇవ్వడానికి కెమికల్ ఇంజనీర్స్ కష్టపడతారు. సో మీకు అర్థమైంది అనుకుంటా కెమికల్ ఇంజనీర్స్ లైఫ్ని ఎలా ఇంప్రూవ్ చేస్తారు. మన వే ఆఫ్ లైఫ్లో మనం వాడే టూత్పేస్ట్ దగ్గర నుండి డిటర్జెంట్, టాయిలెట్ క్లీనర్ దాకా ప్రతిదీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ నుండి వస్తుంది. అంటే ఒక కెమికల్ ప్రాసెస్ నుండి వస్తుంది. కెమికల్ ప్రాసెస్ ఉందంటే కెమికల్ ఇంజనీర్ అక్కడ ఉంటాడు. కెమికల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి బేసిక్గా తెలుసుకుంటే, ఇది బేసిక్గా కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ, మ్యాథమెటిక్స్తో కలిపి మన వే ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడతాయి. అసలు కెమికల్ ఇంజనీరింగ్లో సబ్జెక్ట్స్ ఏముంటాయో చూద్దాం. కెమికల్ ఇంజనీరింగ్ 4 ఇయర్స్ బీటెక్. 4 ఇయర్స్లో ఫస్ట్ 2 ఇయర్స్ ఇంట్రడక్షరీ, లైక్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ M1, M2 అండ్ బేసిక్స్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బయాలజీ ఉంటాయి. ఇది ఇంటర్మీడియట్ మీద కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటాయి. అండ్ బేసిక్స్ ఆఫ్ అదర్ బ్రాంచెస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు కెమికల్ ఇంజనీరింగ్ లైక్ మెకానికల్ ఇంజనీరింగ్, మెషిన్ డ్రాయింగ్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, బేసిక్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, బేసిక్ మెకానికల్ ఆపరేషన్ ల్యాబ్స్, ఇవన్నీ ఉంటాయి. సెకండ్ ఇయర్ నుండి మనకి ఇంట్రడక్షన్ స్టార్ట్ అవుతుంది కోర్ సబ్జెక్ట్స్కి, లైక్ బేసిక్స్ ఆఫ్ మాస్ ట్రాన్స్ఫర్, బేసిక్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్, థర్మోడైనమిక్స్, ప్రాసెస్ క్యాలిక్యులేషన్. అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్స్ వచ్చేసరికి కోర్ సబ్జెక్ట్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. మన కోర్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి మాస్ ట్రాన్స్ఫర్, హీట్ ట్రాన్స్ఫర్, ఫ్లూయిడ్ మెకానిక్స్, థర్మోడైనమిక్స్ అండ్ కెమికల్ రియాక్షన్ ఇంజనీరింగ్. ఇది చాలా ఇంపార్టెంట్, కెమికల్ రియాక్షన్ ఇంజనీరింగ్. అండ్ ట్రాన్స్పోర్ట్ ఫినామినా, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ప్రాసెస్ కంట్రోల్, ప్లాంట్ డిజైన్ అండ్ ఎకనామిక్స్ అండ్ కెమికల్ టెక్నాలజీ. ఈ కెమికల్ టెక్నాలజీలో మన ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీస్లో ఏవైతే ప్రాసెస్ ఉన్నాయో అన్ని ప్రాసెస్ గురించి ఉంటుంది. ఆ ప్రాసెస్ గురించి నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఈ లెర్నింగ్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ ఎలా ఉంటుందంటే, లెక్చర్స్లో థియరీ నేర్చుకుంటాం క్లాస్ రూమ్స్లో, అదే నేర్చుకున్న థియరీని ల్యాబ్లోకి వచ్చి ప్రాక్టికల్గా అప్లై చేస్తాం. ప్రాక్టికల్గా అప్లై చేసినప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుంటాం. అండ్ కొత్త కొత్త టెక్నాలజీస్ ఏమైనా ఉంటే దాని మీద ఎక్స్పెరిమెంట్స్ అండ్ రీసెర్చ్ చేయడం ద్వారా టెక్నాలజీస్ ఎక్స్ప్లోర్ చేస్తాం. ప్లాంట్ ప్రొడక్షన్ టెక్నాలజీ అండ్ ప్రాసెస్ ఏంటి, ప్రాసెస్ తాలూకు నుండి ప్రోడక్ట్ ఎలా వస్తుంది అనేది అండర్స్టాండింగ్ చేస్తాం. ఆ ప్రోడక్ట్ రావడానికి వచ్చే ఇంజనీరింగ్ ఛాలెంజెస్ని మనం ఇన్వెస్టిగేట్ చేసి నేర్చుకుంటాం. అండ్ ఆల్వేస్ మనం ప్రాజెక్ట్ ఒకటి సబ్మిట్ చేస్తాం బీటెక్లో. ఆ ప్రాజెక్ట్ అనేది ఒక టీం కింద ఫామ్ అయ్యి ఒక్కొక్క టీంకి ఒక్కొక్క ఇండస్ట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ సెలెక్ట్ చేసుకొని మనం థీసిస్ చేస్తాం అనమాట. ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్నే మనం మన స్టైల్లో ఇన్వెస్టిగేట్ చేసి దాని గురించి నేర్చుకొని దాని మీద థీసిస్ రాసి ఎంత కాస్ట్ అవుతుంది ప్రొడక్షన్కి, ఎంత పేబ్యాక్ పీరియడ్ మనకు వస్తుంది అనేది చూపిస్తాం. సో దీని ద్వారా మనకు ఆటోమేటిక్గా కొన్ని స్కిల్స్ వచ్చేస్తాయి. ఆ స్కిల్స్ ఏంటంటే క్రిటికల్ థింకింగ్ వస్తుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ మేనేజ్మెంట్ వస్తుంది, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ ఇన్సైట్. మనం చేసే ప్రొడక్షన్ ఎలా బిజినెస్ ఇంపాక్ట్ అవుతుందో మనకి బేసిక్ ఐడియా వస్తుంది అనమాట, బిజినెస్ ఎలా చేయాలి అని. అండ్ ఈ స్కిల్స్తో మనం రకరకాల ఇండస్ట్రీస్లో వర్క్ చేయొచ్చు. కెమికల్ ఇంజనీరింగ్ చేసామంటే మనకు వాస్ట్ ఆపర్చునిటీస్ ఉంటాయండి. మనకి నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్, HPCL, IOCL, BPCLలో జాబ్స్ ఉంటాయి. ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్, మైనాన్ ల్యాబ్స్, డివీట్స్ ల్యాబ్స్, వీటన్నిటిలో ఆపర్చునిటీస్ ఉంటాయి. ఫెర్టిలైజర్ ఇండస్ట్రీస్ లైక్ కోరమండల్, నాగార్జున ఫెర్టిలైజర్, సిఫ్కో, వీటిలన్నింటిలోనే ఆపర్చునిటీస్ ఉన్నాయి. పేపర్ మిల్స్, ఇంటర్నేషనల్ పేపర్, ITC, JK పేపర్, వీటన్నిటిలో ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్, అరవింద్, రేబాన్,
వీటిలో ఉంటాయి. అండ్ ఇవి కాకుండా ప్రాసెస్ డిజైనింగ్ ఇండస్ట్రీస్ కూడా ఉంటాయి. హాలెడ్ అండ్ టాప్స్ ప్రాసెస్ డిజైన్ ఇంప్రూవ్మెంట్ చేయడం, ఇవి జస్ట్ లైక్ సాఫ్ట్వేర్ జాబ్స్లో ఉంటాయి. వీటిలో కూడా మనకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి డిజైన్ బేస్డ్. అండ్ మన ఇంకా చూసుకోవాలంటే కెమికల్ ఇంజనీరింగ్ ఫీల్డ్తో మీకు అందరికీ తెలిసిందే, బీటెక్ అయిపోగానే సాఫ్ట్వేర్ వాళ్ళు డైరెక్ట్గా వస్తారు. ఆఫ్టర్ కంప్యూటర్ సైన్స్ తర్వాత వాళ్ళు ప్రియారిటీ ఇచ్చేది కెమికల్ ఇంజనీర్స్కి. కెమికల్ ఇంజనీర్స్ని హైయెస్ట్ నెంబర్లో హైర్ చేస్తారు. బికాస్ మన సబ్జెక్ట్ స్కిల్ అనేది మిగతా బ్రాంచ్ల మీద కొంచెం రిఫైన్డ్గా ఉంటుందని నా ఫీలింగ్. వాళ్ళు ఎలాగైనా తీసుకోవచ్చు. మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ అర్థమయ్యి మీకు నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.